అధికార ప్రతిపక్షాల నడుమ పెద్దవారే నడుస్తున్నది. కత్తులు కఠోరాలతోటి కాదు, డైలాగులతోటే చంపేస్తామన్నంత కసిగా తిట్టుకుంటున్నారు. ఎవ్వరు కాలు దమ్ముంటే టచ్ చేసి చూడమను అని సినిమాల బాలయ్య బాబు లెక్కనే సవాళ్ళు ఇసురుకుంటుర్రు. తెలంగాణలో ప్రతిపక్ష అధికార పార్టీల నడుమ సవాళ్ల సీజన్ నడుస్తుంది. మొన్న సీఎం రేవంత్ సార్ ఉండి కవితను బయట పడేసేటందుకే బీఆర్ఎస్ బీజేపీలతో కుమ్మక్కై డమ్మి క్యాండిడేట్లను పెట్టింది అని అన్నాడు. ఇక నిన్న కేసీఆర్ సార్ ఉండి సీఎంఏ ఓట్లైనాక బీజేపీలకు పోయేది తెలియదని కౌంటర్ ఇచ్చిండు. అసలు ఈ సర్కారు ఏడాదన్న కోసెల్లుతుందో డౌటే ఉన్నది అని అనుకొచ్చిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళని తూర్పార పట్టిండు. వాస్తవంగా వాళ్ళు గెలిచిండ్రు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా మీరు 60 ఏళ్ళు చూసినారు, ఇంకా కూడా ముందటికి మోసపోతే దెబ్బతింటాం. ఇక దానికి ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కౌంటర్ ఇచ్చిండు. కేసీఆర్ గనక కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తాం, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను మళ్ళాసారి మీరు మాట్లాడితే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు వచ్చిన టైంలా బాబు పక్క పొంటే కేసీఆర్ కూడా ఉన్నాడు. దేశంలోనే దరిద్రంగా పాలన చేసిన సీఎం కేసీఆరే అని తిట్టి పోసిండు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ముఖం జాటేసిండని ఎంకన్న సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. మేమింకా మొత్తం గేట్లు కుల్లబెడితే కార్ పార్టీలో ఒక్కలు సుత మిగిలరని మా జోల్కి రావద్దన్నాడు. అంతేకాదు మరి లోపట ఎట్లున్నదో గాని ఇయాలనైతే సీఎం సార్ను ఆకాశానికి ఎత్తిండు. రాజకీయాలల్లా సొంతంగా ఎదిగిండు మా సీఎం. 10 ఏళ్లు సీఎం ఉన్న మనిషి ఓ సీఎం ను గట్ల తిట్టొచ్చినా గిరైన సంస్కారం అని తిట్టి పోసిండు. యాదాద్రి పవర్ పాయింట్ అవినీతిలా జగదీష్ రెడ్డి జైలుకు పోయే కథ ముంగట్నే ఉన్నది. ఎగిరం ఎందుకు ఆగుండ్రి, అందరూ చెర్లపల్లి జైలుకు లైన్ గట్టుడే అవుతుంది అనుకుంటా కార్ పాటోల మీద కన్నెర్ర చేసిండు. ఇక మళ్ళీ దీని మీద కార్ పాటోలు మళ్ళీ ఎట్లా కౌంటర్ ఇస్తారో చూడాలి.